నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. ఏంటి శారదా? ధరణి పెళ్లి గురించే ఆలోచిస్తున్నారా? నాకు అదే టెన్షన్గా ఉందండి. వాళ్ళేమో కోర్టు లీగల్ యాక్షన్ అంటున్నారు. ఈ పెళ్లి జరుగుతుంది అంటారా? జరగనిస్తారా? అన్ని విధాలా వాళ్ళు ఉన్నవాళ్ళు. మనం వాళ్ళని ఎలా ఎదుర్కొంటామండి? వాళ్ళని కాదని ధరణి మనతో ఉంటుందా? అందుకే వాళ్ళకి తెలియకుండా మనం పెళ్లి చేయాలి శారదా. 3 ముళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు మనల్ని చేయగలిగేదేమీ ఉండదు. ధరణి జీవితకాలం మనతో పాటు ఉండడానికి ఈ పెళ్ళొక్కటే మార్గం. ఇంతకు మించి వేరే మార్గం లేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా తిప్పికొట్టాలి. తల్లకిందులుగా తపస్సు చేసినా ధరణి పెళ్లి ఆగకుండా చూసుకోవాలి. అప్పుడే ధరణి జీవితాంతం మన కళ్ళెదురుగా ఉంటుంది. మీరనేది నిజమే. వాళ్ళకి తెలియకుండా ఎలాగైనా పెళ్లి చెయ్యాలి. కానీ ఆ మధు ఇంట్లోనే ఉంది కదా, దానికి వాళ్ళంటే ప్రాణం. అది ఊరుకుంటుందా? ఎలాగోలాగా వాళ్ళకి కబురు మోస్తుంది. మనం ఏం చేస్తున్నామో ప్రతిదీ దానికి తెలుసు కాబట్టి ప్రతి క్షణం వాళ్ళకి ఆ వార్త చేరవేస్తుంది. అప్పుడు మనం ఎక్కడ పెళ్లి చేసినా వాళ్ళొచ్చి ఆపుతారు. అప్పుడేం చేస్తామండి? నువ్వన్నది నిజమే. ఈ విషయం తన చెవిన పడకుండా, మన ప్రయత్నాలేవి తనకి తెలియకుండా ధరణి పెళ్లి ఎలా చేయాలో ఆలోచిద్దాం. ధరణి, ధీరజ్, 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 నువ్వేంటి ఇక్కడ? ధరణి ఇలారా. నానున్నారు అక్కడే. ధరణి, నువ్వు చేస్తుందేం బాలేదు ధరణి. నీకోసం ఇంత రిస్క్ తీసుకుని ఈ టైంలో వస్తే నన్ను చూసి కూడా అలా వెళ్ళిపోవడం అస్సలు బాలేదు. మీ నాన్న మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, అది తప్పని నేను అనను. ఆయనకి అన్ని విధాలా తోడు నీడగా ఉండాలి. ఏదైనా అవసరమైనప్పుడు చేదనైనా సాయం చేయాలి. ఆయనని కంటికి రెపలా చూసుకోవాలి. కానీ నువ్వు నన్ను ప్రేమించి ఇప్పుడు ఇలా నన్ను అసహించుకొని వాణ్ణెవరినూ ఇలా పెళ్లి చేసుకోవడం చాలా స్టూపిడ్ థింగ్. చూడుదారని, వాడెంత రోగో నీకు నాకు బాగా తెలుసు. వాడు ఎన్నిసార్లు అటాక్ చేయబోయాడు. నేను లేకపోతే నీ బతుకు ఏమైపోయేదో ఆలోచించావా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నువ్వు కూడా నన్ను గాఢంగా ప్రేమించావు. యాక్చువల్గా మాట్లాడుకోవాలంటే మనిద్దరం డీప్ లవ్లో ఉన్నాం. ఇప్పుడు మీ నాన్న ప్రేమకో, మీ నాన్న బెదిరింపులకో, మీ నాన్న బ్లాక్మెయిల్ చేస్తేనో లొంగిపోయి నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. అది తప్పు కాదు. కానీ ఆ కేశవగాడిని చేసుకోవడం ఉంది చూసావు, అది అస్సలు బాలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వాణ్ణి మాత్రం చేసుకోకు ధరణి. ప్లీజ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ప్రేమ ఒక త్యాగాన్ని కూడా కోరుకుంటుంది. అలా నా త్యాగం వృధాగా పోకూడదు. నువ్వు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ
పోయి పోయి ఇలా ఒక నీచుడి చేతిలో పడుతుంటే నేను ఎలా మనశ్శాంతిగా బతకగలను చెప్పు? నా ధరణి నిత్యం కన్నీళ్లు కారుస్తుంటే నేను ఎలా సహిస్తూ బతకగలను? నువ్వు నన్ను రిజెక్ట్ చేసినా నా ట్రాజడీ నేను కొన్నాళ్లు భరిస్తాను. ఆ తర్వాత నిన్ను చూసేనా నేను ప్రశాంతంగా ఉండాలిగా. కానీ నువ్వు ఇలా ప్రతి క్షణం కుమిలిపోతుంటే నేను ఎలా చూడగలను ధరణి? ఎలా నేను చూస్తూ బతకగలను? నిన్ను నరకం అనుభవించేలా చేస్తాడు ధరణి. వద్దు ధరణి, నీకు ధైర్యం ఉంటే నాతో రా. ఎక్కడైనా నేను కొద్ది రోజులు దాచేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొస్తాను. ఆపు, ఇంకా మాట్లాడ ధీరజ్. ఇప్పటి వరకు చెప్పింది ఓపిగ్గా విన్నాను, కానీ రా వెళ్ళిపోదామనే మాట ఉంది చూసావు, చాలా అసహ్యంగా నీచంగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను. మా నాన్న నిర్ణయమే నా మాట. నా బ్రతుకేదో నన్ను బ్రతకని. ఇలా చీటికి మాటకి అర్ధరాత్రి గోడలు దూకి వచ్చి నా బతుకులో నిప్పులు పోయకు. నా క్యారెక్టర్ని నలుగురు కించపరిచేలా చేయకు. వెళ్ళిపో. నా లైఫ్లో ఇంకెప్పుడు తల దూర్చకు. ఐ సెడ్ గెట్ లాస్ట్. లేదు ధరణి, లేదు. నేను ఇలా వదిలేసి మాత్రం నేను అస్సలు వెళ్ళలేను. రావాలి, ఖచ్చితంగా నువ్వు నాతో రావాలి. లేకపోతే నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. ఎవ్వరైనా రాని, ఏమైనా రాని, నన్ను చంపినా నాకు పర్వాలేదు. నేను మాత్రం నువ్వు లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. అరే, నీ జీవితం నాశనం అవుతుంటే చూస్తూ చేతకాని వాళ్ళ కూర్చోవాలా? లేకపోతే నీ చేతులతోని ఇంత విషం ఇచ్చి చంపే. ప్లీజ్ ధరణి, నా మాట విను. ఎందుకిలా నీ చేతుల నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు? ప్లీజ్ ధరణి, రా రా, వెళ్దాం పద. ధీరజ్, రా ధరణి. రా ధరణి. ధీరజ్, నా మాట విను. బుజ్జమ్మా, ఎక్కు ధరణి. బుజ్జమ్మా, ధీరజ్, మా నాన్న ఎక్కు. చూశారు. బుజ్జమ్మా, ధరణి, ధరణి, నా ధరణి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మా, ఆగు ధరణి, ఆగు, ఆగు ధరణి. అరే బాలు, ధరణి వెళ్ళిపోతుందిరా. బాలు, శారదా, ధరణి వెళ్ళిపోతుంది. నా ధరణి వెళ్ళిపోతుంది. నా ధరణి నన్ను వదిలి వెళ్ళిపోతుంది. బుజ్జమ్మా, శారదా, ధరణి వెళ్ళిపోతుంది. శారదా, నా బుజ్జమ్మ, నా బుజ్జమ్మ వెళ్ళిపోతుంది. నా బుజ్జమ్మ.